హాయ్ హలో గైస్. సో ఈరోజు మనం క్యాండిల్స్టిక్ అనాలిసిస్ దాన్ని బట్టి ట్రేడింగ్ చేయడానికి ట్రై చేద్దాం. అట్లీస్ట్ ఒక 5 ట్రేడ్స్ అని సరే మనం ట్రై చేసి చూద్దాం. ఓకే 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 దిస్ వన్ ఈజ్ లూజ్, దిస్ వన్ ఈజ్ ప్రాఫిట్. ఓకే, నాట్ అన్ ఇష్యూ. ఓకే, సో ఓవరాల్ 2 లాసెస్. సో నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తానండి. ఆఫ్టర్ బయ్యర్స్ ఎంట్రీ, ఇక్కడ సెల్లర్స్ అనేవారు వీక్ అయ్యారు. అంటే నేను ఇక్కడ అబ్జర్వేషన్ చేసింది ఏంటంటే ఇక్కడ క్యాండిల్ అనేది వచ్చి క్లోజ్ అయింది. ఓకే, నాట్ అన్ ఇష్యూ. సో అయితే ప్రీవియస్గా కూడా ఇక్కడ బయ్యర్స్ ట్రై చేశారు బట్ ఫెయిల్యూర్ అయ్యారు. అట్ ద సేమ్ టైం పోనీ ఇక్కడ సెల్లర్స్ ఎంట్రీ అయ్యారంటే సెల్లర్స్ ఎంట్రీ ఆఫ్టర్ ఈ లెవెల్ దగ్గర నుంచి మళ్ళీ ఎంట్రీ అయ్యారు. సో స్ట్రాంగ్గా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఎయిదర్ ఈ లెవెల్స్ని అయితే ప్రీవియస్గా ట్రై చేసి క్రాస్ చేసి వచ్చిందో ఆ లెవెల్స్ని ట్రై చేయడానికి చూస్తుంది. అంటే ఈ లెవెల్స్ని టెస్ట్ చేయడానికి చూస్తుంది. సో మార్కెట్లో ఇంకా ఈ గ్యాప్ అనేది ఫిల్ చేయడానికి డెఫినెట్గా వెళ్తుంది. ప్రీవియస్గా ఇక్కడ బయ్యర్స్ ఎంట్రీ లేదు, అట్ ద సేమ్ టైం సెల్లర్స్ ఎంట్రీ కూడా లేదు. సో దట్స్ వై నేను ఇక్కడ బయ్యింగ్ ఆపర్చునిటీ తీసుకున్నా. ఓకే, అండ్ నెక్స్ట్ దిస్ వన్. ఇక్కడ నేను తీసుకున్న ఆపర్చునిటీ అయితే రైటే, సమ్ టైమ్స్ ఇట్స్ ఇలా మిస్టేక్స్ జరుగుతుంటాయి. ఆఫ్టర్ సెల్లర్ ఎంట్రీ దెన్ బయ్యర్ ఎంట్రీ, బయ్యర్ ఎంట్రీ, బయ్యర్ ఎంట్రీ, బయ్యర్ ఎంట్రీ. వై? బికాజ్ ఇక్కడ నేను చూసిన పర్స్పెక్టివ్ ఏంటి అని అంటే సేమ్ ఇక్కడ ఒక సెల్లర్ అనేవాడు వచ్చాడు, బట్ ఏంటనంటే అక్కడ బయ్యర్ అనేవాడు కూడా వచ్చాడు. ఆఫ్టర్ ఫెయిల్యూర్ అయిన తర్వాత సెల్లర్స్ అనేవాళ్ళు కిందకి తీసుకొచ్చారు. సో మార్కెట్ అనేది ఇక్కడ నుంచి టెస్ట్ చేసిన తర్వాత మార్కెట్ అనేది ఈ క్యాండిల్ యాక్చువల్గా ఇలా తీసుకొని ఇలా క్లోజ్ అవ్వాలి. ఆఫ్టర్ దట్ ఈ లెవెల్స్ దగ్గర నుంచి అప్పుడు సెల్లర్ ఒకసారి వచ్చి మార్కెట్ అని పైకి తీసుకెళ్ళాలి. ఓకే, ఇట్స్ ఓటీసీ మార్కెట్, నాట్ అన్ ఇష్యూ. సమ్ టైమ్స్ ఇట్స్ హ్యాపెన్. నేను ఇది రాంగ్ సెనేరియో కింద నేను తీసుకోను. ఓకే, దిస్ వన్. ప్రీవియస్గా నేను ఇక్కడ చూసినప్పుడు, అంటే జూమ్ అవుట్ చేసి నేను చూసినప్పుడు ఏం జరిగిందనంటే సెల్లర్స్ అనేవాళ్ళు ఇక్కడ ఇలాగా బయ్యర్స్ ట్రై చేసిన తర్వాత ఈ లెవెల్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే చూడండి, నేను ఆ స్పీడ్ మూమెంట్లో నేను అబ్జర్వేషన్ చేసింది అది. సో కాబట్టి ఇక్కడ ఇదేంటి, ఇది కంటిన్యూషన్ క్యాండిల్ అనుకోవచ్చు. అంటే నెక్స్ట్ క్యాండిల్ ఇంకా పైకి వెళ్తుంది అని చెప్పి. సో రెసిస్టెన్సీ వరకు వెళ్తారు. నా ప్రీవియస్ వీడియోస్లో చూసినట్టయితే కంటిన్యూషన్ క్యాండిల్ కోసం నేను చెప్పాను. కంటిన్యూషన్ క్యాండిల్ అంటే 2 రీజన్స్ ఉంటాయండి. రీజన్ నెంబర్ 1 రెసిస్టెన్సీ వరకు వెళ్తుందని, అండ్ రీజన్ నెంబర్ 2 రెసిస్టెన్సీ దగ్గర సెల్లర్స్ ఎంట్రీ ఉన్నారు. ఈ 2 పర్స్పెక్టివ్స్ చెప్పడానికి ట్రై చేస్తారు. సో దట్స్ వై నేను వెంటనే బయ్యింగ్ ఆపర్చునిటీ నేను తీసుకున్నా. ఓకే, నెక్స్ట్ దిస్ వన్. ఓకే, వాట్ హ్యాపెన్ దిస్ సేమ్ ఇందాకలాగే జరిగింది. చూడండి, ఇక్కడ మార్కెట్లోని ఇక్కడ ఇది అయిన తర్వాత నేను ఇక్కడ ఎంట్రీ జరిగింది. ఇక్కడ ఎంట్రీ తీసుకున్న తర్వాత ఈ క్యాండిల్ ఇలా క్లోజ్ చేసింది. మార్కెట్లో కామన్గా ఇలా క్లోజ్ చేసి ఆఫ్టర్ దట్ మార్కెట్ అనేది గ్యాప్ అప్ అంటే ఇక్కడ ఓపెన్ అయ్యి ఇలా మార్కెట్ అనేది పైకి వెళ్ళాలి. కానీ ఇక్కడ మీరు అబ్జర్వేషన్ చేస్తే కరెక్ట్గా చూడండి, ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయండి.
ఓటీసీ మార్కెట్లో ఇవి రెగ్యులర్గా కొంచెం జరుగుతూనే ఉంటాయి. మార్కెట్ ఏం జరిగింది, డెఫినెట్గా ఈ లెవెల్స్ అన్నది రీచ్ అవ్వాలి. సో నెక్స్ట్ క్యాండిల్ ఇక్కడ అయినా క్లోజ్ అయినా, నాది ట్రేడ్ జస్ట్ ఇలాగా మైనస్లో క్లోజ్ అయినా సరే గ్యాప్ అప్లోనే ఓపెన్ అయింది. చూడండి, గ్యాప్ అప్లోనే మార్కెట్ ఓపెన్ అయింది. నెక్స్ట్ క్యాండిల్ గ్యాప్ అప్లోనే అయ్యింది. సో ఇట్ మీన్స్ ఏంటంటే ఇది రాంగ్ సెనారియో ట్రేడ్ కింద నేను తీసుకోను. ఓకే, లాసెస్ అనేవి సమ్ టైమ్స్ వస్తాయి కాబట్టి we accept that. And the next scenario, okay, after sellers entry దాని తర్వాత అంటే చూడండి, సెల్లర్స్ స్ట్రాంగ్గా ఎంటర్ అయ్యారు, బట్ అగైన్ బయ్యర్స్ ఎంటర్ స్ట్రాంగ్లీ. ఈ లెవెల్స్ దగ్గర చూసుకునేటప్పటికి బయ్యర్స్ అనే వాళ్ళు స్ట్రాంగ్గా ఎంటర్ అయ్యారు. ఆఫ్టర్ దట్ ఏం జరిగింది, ఒక సెల్లింగ్ క్యాండిల్ వచ్చింది. సో ఇప్పుడు కామన్గా ఏంటి ఆలోచిస్తారంటే ఈ సెల్లింగ్ క్యాండిల్ నుంచి కిందకి వెళ్ళిపోతుంది అని చెప్పి ఆలోచిస్తారు. కాకపోతే ఇక్కడ ఏం జరిగింది, బయ్యర్స్ ఎంట్రీ అంటే డెఫినెట్గా ఇది ఫుల్ఫిల్ చేసేయాలి ఈ లెవెల్ని. సో డెఫినెట్గా బయ్యర్స్ అనే వాళ్ళు ట్రై చేస్తున్నారు. సెల్లర్స్ వచ్చారు, బయ్యర్స్ వచ్చారు, నెక్స్ట్ సెల్లర్స్ స్ట్రాంగ్లీ ఎంటర్, బట్ బయ్యర్స్ ఆల్సో స్ట్రాంగ్లీ ఎంటర్. సో అంటే ఈ ప్రీవియస్ లెవెల్ వరకైనా సరే అట్లీస్ట్ క్యాండిల్ అనేది వెళ్తారు. అంటే ఈ క్యాండిల్ అనే కాదండి, అట్లీస్ట్ ఒక క్యాండిల్ బయ్యింగ్ క్యాండిల్ వేసి నెక్స్ట్ క్యాండిల్ కూడా బయ్యింగ్ వేసి పైకి వెళ్ళొచ్చు. సో అందుకు నేనేం చూసానంటే ఇక్కడ బయ్యింగ్ ఆపర్చునిటీ దొరుకుతుందని చెప్పి వెంటనే ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత బయ్యింగ్ ఆపర్చునిటీ తీసుకున్నా. నాకు ఇది ఫుల్ఫిల్ అయ్యింది. అండ్ నెక్స్ట్ దిస్ వన్, ఇది ఒక విధంగా చెప్పాలంటే ఇట్స్ మై ప్యూర్ లక్ అనాలి. ఎందుకనంటే రీజన్ చెప్తాను చూడండి. ఇక్కడ నేను ఏ పర్స్పెక్టివ్లో ఆలోచించానంటే మార్కెట్ అన్నది స్ట్రాంగ్గా బయ్యింగ్ సైడ్ అన్నది వెళ్తుంది, అంటే స్ట్రాంగ్ క్యాండిల్, దీన్ని మూమెంటమ్ క్యాండిల్ అంటాం. సో ఈ మూమెంటమ్ క్యాండిల్ దగ్గర నుంచి మార్కెట్ అనేది అప్ సైడ్ అనేది మూవ్ అవ్వడం జరుగుతుంటుంది. ఓకే, సో ఇక్కడ ఏం జరిగింది, సెల్లర్ ఎంట్రీ ఆఫ్టర్ స్ట్రాంగ్ సెల్లర్ ఎంట్రీ. బిఫోర్ దీంతో కంపారిజన్ చేసుకుంటానండి, ఈ క్యాండిల్తో కంపారిజన్ చేసుకుంటే ఈ క్యాండిల్ స్ట్రాంగ్ క్యాండిల్, బట్ స్ట్రాంగ్ క్యాండిల్ అయినా సరే ఈ జోన్లోనే ఉండిపోయింది. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ బయ్యర్ ఎంట్రీ జరిగింది అనుకోండి, మనం బయ్యింగ్ సైడ్ వెంటనే తీసుకోవచ్చు, ఎందుకంటే ఇది ఫుల్ఫిల్ చేస్తుంది నెక్స్ట్. కాకపోతే ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ దాని తర్వాత సెల్లర్ అనేవాడు ఇక్కడ చాలా వీక్గా క్లోజ్ అయ్యాడు. ఇట్ మీన్స్ ఏంటి, ఈ ఎక్కడైతే బయ్యర్స్ అనే వాళ్ళు ఉన్నారో అక్కడ వరకు వెళ్ళి లో ఫామ్ చేసినా మళ్ళీ ఆ అప్ సైడ్ క్లోజ్ అయింది. కంపారిజన్ ఈ క్యాండిల్తో చూసుకుంటే ఈ క్యాండిల్ స్ట్రాంగ్ క్యాండిల్, ఈ క్యాండిల్తో చూసుకుంటే ఇది వెరీ వీక్ క్యాండిల్. సో అంటే ఇక్కడ బయ్యర్స్ అనే వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు అని అర్థం. సో ఎప్పుడైతే బయ్యర్స్ అనే వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారో నేను బయ్యింగ్ సైడ్ తీసుకున్నాను. ఎగ్జాక్ట్గా నా ఎంట్రీ ఇక్కడైతే ఇక్కడ జస్ట్ చిన్న లిటిల్ పాయింట్లోనే నాది క్లోజ్ అయింది. సో కాబట్టి నాకు ఏంటిది విన్నింగ్ ట్రేడ్ కింద నాకు వచ్చింది. ఇఫ్ ఇన్ కేస్ ఇలా క్లోజ్ అయినట్టయితే నేను లూజ్ అవుతుంది. బట్ నా ఎంట్రీ పర్ఫెక్ట్గా చూడండి, ఈ క్యాండిల్ ఆల్రెడీ క్లోజ్ చేసింది కాబట్టి ఇక్కడ మనకి వీక్ సెల్లర్స్ వచ్చారు. సో నా ఎంట్రీ బాగానే ఉంది కాబట్టి నాకు ఇది ప్రాఫిట్ వచ్చింది. సో అయితే నేను మీకు ఒక విషయం చెప్తాను చూడండి, మనం ట్రేడింగ్ చేసేటప్పుడు ఎవ్రీ టైం అక్కడ జరుగుతున్న పర్స్పెక్టివ్ ఏంటి, అక్కడ జరుగుతున్న సెనారియోస్ ఏంటి అని కంప్లీట్గా మనం చూడాలి. ఓకే, 300 సబ్స్క్రైబర్స్ కానీ నాకు వస్తే నేను నెక్స్ట్ ఏదైనా కొంచెం బెనిఫిటెడ్గా వీడియో నాకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి చేద్దాం అనుకున్నాను. సో అయితే నేను ఈ వీడియోలో ఒక విషయం చెప్తాను చూడండి. చాలామంది ఏంటంటే స్టాక్ మార్కెట్లో చూస్తుంటారు, అంటే ట్రేడింగ్ ఎక్కడైనా ఒకటే సెనారియో, కొంతమంది స్ట్రాటజీస్ అని చెప్తారు. నేను చెప్పే స్ట్రాటజీ ఏంటనంటే ఎవ్రీ టైం వర్క్ చేసేది అన్నది స్ట్రాటజీ. కొన్నిసార్లు చూడండి, ఇప్పుడు ఏంటి ఇండికేటర్స్ ద్వారాగా కావచ్చు, వేరే పర్స్పెక్టివ్స్ అంటే చూడండి, ఇప్పుడు 1 అవర్ టైం ఫ్రేమ్ చూసుకొని 1 అవర్లో ఇదైతే అప్ సైడ్, 1 అవర్ డౌన్ సైడ్ అయితే సెల్లింగ్ సైడ్ అని చెప్పి చూస్తుంటారు. నెక్స్ట్ BTST స్ట్రాటజీస్ అని చెప్పి ఇలా చాలామంది మాట్లాడుతుంటారు. నో, అదంతా ఏం కాదండి. ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే జరిగేది ప్రైస్ యాక్షన్ మాత్రమే. కాకపోతే ఏంటంటే ఈ ప్రైస్ యాక్షన్లోనే కొంచెం వేరియేషన్స్ అనేవి ఉంటాయి. సో ప్రాపర్ పర్ఫెక్ట్ ప్రైస్ యాక్షన్ అనేది మనం తెలుసుకుంటే, సో అందులో మనకు చెప్తున్నా అంటే చూడండి, ఇప్పుడు నేను క్యాండిల్స్టిక్ అనాలిసిస్ చేస్తున్నా, ప్రైస్ యాక్షన్లోది ఈ క్యాండిల్స్టిక్ అనాలిసిస్. అంటే క్యాండిల్స్టిక్ అనాలిసిస్ అని అంటే ఏంటి,
ఒక ప్రైజ్ని అంటే ఒక ప్రైస్తో మనం కమ్యూనికేట్ చేయడానికి మనకి యూజ్ అయ్యేది అనమాట ఈ క్యాండిల్ స్టిక్. అంటే మార్కెట్ ఎలాగున్నది, అక్కడ ఏం జరగచ్చు అని ఈ క్యాండిల్ స్టిక్స్ తోటి మనం కమ్యూనికేట్ చేస్తున్నాం మార్కెట్. సో దట్స్ ఇట్. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, సో నేర్చుకుందాం అనుకుంటే నాకు డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్కి లింక్ చేయండి. అట్ ద సేమ్ టైం నా ఛానల్ని ఎవరైతే 10 మెంబర్స్కి షేర్ చేస్తున్నారో వాళ్ళకి 399 రూపీస్కి మెటీరియల్ అంతా ప్రొవైడ్ చేస్తున్నాను. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను పర్చేస్ చేయొచ్చు, నాకు డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసి. సో అండ్ నెక్స్ట్ థింగ్, ఇప్పుడు స్టాక్ మార్కెట్ ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఏవైతే మెటీరియల్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళు కూడా నాకు వాట్సాప్ చేయండి. సో దాని ప్రైస్ కూడా నేను చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే, ఐ హోప్ నేను చెప్పింది మీకు బాగా అర్థమైనట్టుగా అనుకుంటాను. సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి. అట్ ద సేమ్ టైం నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ ఆల్సో. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే.